ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. ప్రభుత్వ భూ పంపిణీలో భాగంగా తమకు ఇచ్చిన అసైన్ భూమిని కొంతమంది భూ కబ్జాదారులు కన్నేసి రాత్రికి రాత్రే ఆ భూమిలో ఉన్న ముళ్ల చెట్లను తొలగించి మామిడి మొక్కలు నాటారని సూర్యచంద్రపురం గ్రామానికి చెందిన గిరిజన రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం పుట్టపర్తి కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ 2012లో ప్రభుత్వం భూ పంపిణీలో భాగంగా బత్తలపల్లి మండలం దంపెంట్ల రెవెన్యూ పొలంలోని సర్వే నెంబర్ 107లో ఉన్న దాదాపు 6.72 ఎకరాల భూమిని సూర్యచంద్రపురం గ్రామానికి చెందిన 11 మంది ఎస్టీ గిరిజన రైతులకు ఒక్కొక్కరికి 2 ఎకరాల చొప్పున ప్రభుత్వం డి పట్టాలు పంపిణీ చేసిందన్నారు. అయితే గత నెల రోజులుగా మా భూమిని కబ్జా చేసేందుకు దంపెట్ల గ్రామానికి చెందిన బోయ హరిదాసు కుటుంబీకులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ సమస్యపై ఇరువురి మధ్య భూ వివాదం నెలకొనడంతో ఇరువురిని పోలీసులు బైండోవర్ చేయడం జరిగిందన్నారు. పరిశీలన జరిగే వరకు ఆ భూమిలోకి ఎవరు వెళ్లకూడదని బత్తలపల్లి తహసీల్దార్ స్వర్ణలత ఇరువురికి సూచించిందన్నారు. అయితే కూటమి నేతల అండతో బోయ హరిదాసు కుటుంబ సభ్యులు ప్రభుత్వ అధికారుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ వివాదంలో ఉన్న భూమిలోకి దౌర్జన్యంగా వెళ్లి రాత్రికి రాత్రే మామిడి మొక్కలు నాటారని తెలిపారు. కావున కలెక్టర్ సార్ విచారించి మాకు న్యాయం చేయాలని సూర్యచంద్రపురం గ్రామ రైతులు కోరారు. మాకు 2012 సంవత్సరంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు మాకు ఏమి భూమి ఆధారం లేని నిరుపేదలం. మేము ఎస్టీ కులానికి చెందిన వాళ్ళము. మాకు అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మంచికి 2 ఎకరాల భూమి ఇచ్చింది. ఇప్పుడు దౌర్జన్యంగా ఆ భూమిని కొంతమంది దళారులు అంటే పెద్దవాళ్ళు ఆక్రమించుకున్నారు. రీసర్వే చేసినప్పుడు కంప చెట్లన్నీ ఉన్నాయని చెప్పేసి అవన్నీ క్లీన్ చేయించుకోవాలని మేము అనుకునే లోపల వేరే వాళ్ళు వచ్చి మా భూమి పక్కనే ఉన్నోళ్ళు వచ్చి ఆ భూమిని ఆక్రమించుకొని మాదని ఆక్రమించుకుంటున్నారు. మేము మాదని MRO గారికి RDO సార్ గారికి కంప్లైంట్ చేసినా కానీ వాళ్ళు స్పందించడం లేదు. మళ్ళీ JCBలు పెట్టి మొత్తం అంతా క్లీన్ చేయించి లైట్ లైన్ చేయించి మామిడి చెట్లు అవి ఇవి పెట్టినారు. సార్ వాళ్ళకి చెప్తేమో వాళ్ళని పోనిము మీరు పోకూడదని బైండ్ ఓవర్ చేసి కేసు పెట్టారు. కానీ వాళ్ళేమో వినకుండా వాళ్ళు చేసే పని మాత్రం చేస్తారు. వాళ్ళు స్పందించకపోవడం వలన ఇప్పుడు కలెక్టర్ గారికి మేము ఈరోజు అర్జీ ఇచ్చి చెప్పుకున్నాము. మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాము. పేరు అన్నది మాది సూర్యచంద్రపురం బత్తలపల్లి మండలము దంపెట్ల గ్రామము. కుమార్ రెడ్డి గారు మాకు స్థలాలు ఒక్కొక్కరికి 2 ఎకరాల చొప్పున ఇచ్చారు. వాళ్ళు భూములన్నీ ఆక్రమించుకున్నారు. వాళ్ళేను అట్లా స్పందించడం లేవడం వల్ల కలెక్టర్ ఆఫీస్ గురించి మేము అర్జీ ఇచ్చుకున్నాము. మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. పేరు ఆదినారాయణ, మాకు సూర్యచంద్రపురం బత్తలపల్లి మండలము. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు మాకు 2 ఎకరాల భూమి పంపకం కింద ఇచ్చాడు. 2 ఎకరాలు ఆ భూమి రీసర్వ్ జరిగిన తర్వాత మీదే భూమిని చూపించినారు మాకు. ఆ భూమిలోకి మేము చీక్ చెట్లు పీకేసుకొని మీ ఎవరెవరి భూమి వాళ్ళకు డివైడ్ చేపిస్తామని సర్వే వారు చెప్పారు. వాళ్ళు చెప్పగానే ఆ భూమి పక్కన ఉన్న వాళ్ళు బోయ్ వాళ్ళు హరిదాసు, తాతయ్య, ఆదప్ప, రాములు, రామంజనేయులు వీళ్ళంతా కలిసి 7 మంది మమ్మల్ని కులం పేరుతో దూషించి నైటే సీక్ చెట్లు పీకి మాడు ముక్కలు నాటి నాటగా మేము పోయి అడ్డుకున్నాం. నాటుకుండా అడ్డుకుంటే మా మీదకి కులం పేరుతో దూషించి ఎవరితో చెప్పుకోవడం పోయి మేము పీకేది సీక్ చెట్లు అని చెప్పి వాళ్ళు దూషించి మా కులం పేరుతో దూషించినారు. మేము MRO గారిని పోయి సత్కరించినాము. MRO మేడం గారు మీరు మీ దగ్గర ఏంటి ఉన్నాయంటే మా దగ్గర ఉండే ప్రూఫ్ అన్ని చూపించిన తర్వాత మేడం SI గారికి చెప్పినాం. SI గారు MRO గారు మాకేమీ స్పందించలేదని చెప్పి మేము కలెక్టర్ దగ్గరికి వచ్చాము. కలెక్టర్కి అర్జీ ఇచ్చాము. కలెక్టర్ గారు మాకు న్యాయం జరగాలని కోరుతున్నాము.